ఇది హ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా మనకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది హ్యాండ్ లెంత్, హ్యాండ్ ఎక్స్ట్రా అనేది చేతులకి. ఈ ఎక్స్ట్రా తీసేయాలండి ఈ మూలలు, అది మనకు అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట మనకి. కొంచెం ఇలాగా లోపలికి ఇలా తీసుకొని చూడండి, ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది, ముడతలు అవి లేకుండా బాగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకుంటే ఈ భుజం మీద ఏదైతే ఖర్చు పెట్టుకున్నాం కదండి మనం, దాని మీద కరెక్ట్ ఫోల్డ్ చేసి ఇలాగ ఒక ఖర్చు పెట్టుకొని గుర్తు పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ 1/2 ఇంచ్ మీద లోతు తీసుకోవాలండి. 1/2 ఇంచ్ లోతు సరిపోతుందండి మనకి. మనము కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చండి హ్యాండ్ లోత్ అనేది. చూడండి ఇలాగా ఇంత అయితే సరిపోతుంది మనకి లోత్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండి, ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ వేసి ప్రిన్స్ కట్ కుడుతున్నా నేను. ఇది మామూలుగా మనము ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి వేసుకున్నట్టే 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా ఇది ఎంత ఉందో అంత యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా ఇలాగ గీసుకొని, మనం ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎట్లయితే గీసుకుంటామో అలా గీసుకొని ఇది పక్కకు తీసేసుకోవాలండి. మంచిగా ఇలా డార్క్ గీసుకున్నారంటే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది లోతు 1/2 ఇంచు. వాళ్ళది ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 పెట్టమన్నారు, 7 ఇంచులు. 7 ఇంచులు పెడుతున్నాండి, ఎగ్జాక్ట్ 7 తీసుకుంటున్నా, 7 ఇంచులు. ఇది చూడండి బ్యాక్ పార్ట్ ఇక్కడ దాకా ఉందన్నమాట, ఎక్స్ట్రా తీసుకోలే నేను. ఇక్కడ దాకా ఫస్ట్ అయితే లైన్ తీసుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. హ్యాండ్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ పెట్టమన్నారండి. ఫ్రంట్ నెక్ స్క్వేర్, డబ్బగల్ల స్క్వేర్ నెక్ పెట్టమన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇదైతే యాజ్ ఈజ్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ పెడుతున్నాం కదా, అందులోకి పోతుంది అనమాట. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నామంటే అందులో సరిపోతుంది మనకి. ఈ లైన్ వదిలేసి, ఈ గీత ఉంది కదండి, ఇది వదిలేసి 3.5కి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. లెంత్ కూడా ఈ డాట్, మెయిన్ డాట్ ఏదైతే వేస్తామో అది కూడా 3.5 అండి. మెయిన్ డాట్ కోసం 3.5కి మార్క్ చేసుకుంటున్నాను నేను. 1.5 ఏమో వెడల్పు అండి, అదే మెయిన్ డాట్కి వస్తుంది కదండి వెడల్పు అనేది, అది 1.5 తీసుకున్నా. విడ్త్ ఇలా క్రాస్ తీసుకోవాలండి, కొంచెం ఇలా లోపలికి క్రాస్గా అనమాట. అయితే షేప్ బాగుంటుంది, ఈ డాట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు మనము ఎప్పుడు ప్రిన్స్ కట్ గీసుకుంటాం కదండి, అదే విధంగా అనమాట, సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి మనము. ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి మంచిగా నీట్గా. మనం మార్క్ చేసుకునేటప్పుడే మంచిగా నీట్గా చేసుకున్నామంటే బాగా వస్తుందండి బ్లౌజ్. ఇక్కడ చూడండి, ఇది అనేది ఈ డాట్ ఏదైతే ఉందండి మనకి, ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇక్కడ కొంచెం అటు ఇటు పోవద్దండి, ఇది అక్కడిక్కడ పోయినా కానీ సైడ్కి వచ్చేస్తాయి. ప్రిన్స్ కట్ కానీ నార్మల్ కట్ కానీ మనకి ఏదైనా సరే అండి, ఈ డాట్ దగ్గరే ఉంటుందండి మనకి. ఈ మెయిన్ డాట్ అనేది మనకు పక్కకు పోయిందంటే గలీజ్ కొడతాయి ఈ బ్లౌజులు. ఇప్పుడు క్రాస్ కటింగ్ అయినా సరే స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇది మధ్యలో ఇట్లా మిడిల్లో ఉందనుకోండి, ఇలాగా ఇది మిడిల్లో ఉందనుకోండి, చాలా కప్పులాగా చాలా బాగా కూర్చుంటుందండి బ్లౌజ్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనం ఎక్స్ట్రా అనుకున్నాం కదా, ఇది వేస్ట్ అండి, ఇది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది ఇక్కడ దాకా
మనకి ఇది అనేది ఫ్రంట్ స్క్వేర్ నెక్ అని చెప్పాను కదా, స్క్వేర్ నెక్ పెట్టామన్నారు, స్క్వేరే కట్ చేసుకున్నాను ఫ్రంట్కి. దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తిప్పేసుకున్న ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి తిప్పేసుకోవచ్చు, లేదంటే మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పట్టీ కట్ చేసుకొని మనము హెమ్మింగ్ పట్టీ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇదేనమాట, ఇలా వచ్చింది ఫ్రంట్. షేప్ బెల్ట్ అండి, అదే నేను చెప్పాను కదా ప్రిన్స్ కట్కి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కోసం ఇలాగ 4 ఫోల్డ్ మీద 4 ఫోల్డ్ మీద ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఇవి 4 అవుతాయి కదా, ఒక సైడ్ 2 ఒక సైడ్ 2 అవుతాయి అన్నమాట. మనకి ఎక్కువ తక్కువ ఒక 11 ఇంచెస్ తీసేసుకోవాలండి. ఇది 11 ఇంచుల మీద లెంత్ అనేది, షేప్ బెల్ట్ లెంత్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్కి తీసేసుకోవాలి. మంచిగా నీట్గా ఇలాగా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తే ఇప్పుడు పైన 3.5కి షేప్ బెల్ట్కి, కింద సైడ్ ఏమో ఈ సైడ్ ఉంటుంది కదండి, మన సైడ్ జాయింట్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్ అక్కడ 3కి మార్క్ పెట్టుకోవాలి. ఇలా మంచిగా చూడండి, ఇలా షేప్ వచ్చేలాగా చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలాగా కలుపుకొని మంచిగా ఇలాగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ ఇలాగ డబుల్ వస్తుంది, ఒక సైడ్ ఇలాగా అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దీనంతని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని మనము కుట్టుకోవచ్చండి. నేను ఫ్రంట్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ అయితే నేను ప్రిన్స్ కట్ పెట్టేసి షేప్ బెల్ట్ పెడుతున్నాండి మీకు చెప్పినంతే. చూడండి ఇలాగనమాట, చూడండి ఇలాగా షేప్ బెల్ట్ పెట్టేసుకుంటున్నాను అనమాట నేను. ఇది స్టిచ్ చేసినాక మీకు చూపిస్తానండి. ఇది ఎక్స్ట్రా ఎందుకు ఇక్కడ ఉందంటే, ఇది ఇప్పుడు ఇందులోకి పోతుంది కదా, స్టిచ్చింగ్లోకి పోతుంది కదండి మనకి. ఇది పోంగా చూడండి కరెక్ట్ సరిపోతుంది అనమాట షేప్ బెల్ట్ మనకి, అందుకే ఇలా తీసుకున్నాను నేను. షేప్ బెల్ట్ పెట్టి మనము డాట్ పెట్టుకోవాలంటే డాట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ మధ్యలో డాట్ వేసుకుంటాం కదా ఉక్సు కాజపట్టి దగ్గర, అలాగే వేసుకోవచ్చు. లేదు మనకు వద్దు అనుకుంటే అలాగే కూడా కుట్టుకోవచ్చండి. కానీ నేను చిన్నగా డాట్స్ వేద్దాం అనుకుంటున్నా, ఉక్సు కాజపట్టి దగ్గర ఫిట్టింగ్ బాగుంటుందని కొంచెం చిన్నగా పెట్టుకోవచ్చండి మనము. దీని స్టిచ్చింగ్ వీడియో నేను వీలైతే పెడతానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.